పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, తపోకాల ప్రారంభోత్సవానికి మన యొక్క హృదయాన్ని దేవునికి చేర్చుకోవడానికి భగవంతుడిచ్చిన సమయానికి గాను వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తపస్కాల వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో యేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపోకాల ప్రారంభము విభూది బుధవారము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12 మొదలుకొని 18, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20, 21 మరియు 6వ అధ్యాయం 2వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మరియు 16 నుంచి 18వ వచనం వరకు. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, ప్రభువైన దేవాదేవుడు ఈనాటి వాక్యాల ద్వారా మనకు బోధించేది ఏమిటయ్యా అంటే, మనం తపస్కాలంలో దేవుని దరి చేరుస్తూ మన యొక్క హృదయాలను పవిత్రపరచుకొని దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని వాక్యాల యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ఈ యొక్క తపస్సు కాలం అనే ఆ యొక్క పదాన్ని ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, తపస్సు అనే 3 అక్షరాలు తా అనే అక్షరం ద్వారా తప్పులని ఒప్పుకొనడానికి, పా అనే అక్షరం ద్వారా పశ్చాత్తాపడి, సు అనే అక్షరం ద్వారా సువార్తను విశ్వసించడం. ఇదే తపస్కాలం. ఈ యొక్క తపస్కాలంలో మనం చేయవలసిన కార్యములు, మొట్టమొదటిదిగా ప్రార్థన, రెండవదిగా ఉపవాసము, మూడవది దాన ధర్మాలు, 4వదిగా పశ్చాత్తాప క్రియ. ఈ 4 ఉన్నప్పుడే మనం దేవుణ్ణి చేరుకోగలుగుతామని వాక్యాలు సెలవిస్తున్నాయి. నిజంగా ఈ యొక్క తపస్కాలము పవిత్ర గ్రంథంలో ఉందా, లేక మనమే వాటిని సృష్టించి పాటిస్తున్నామంటే, మొట్టమొదటిగా క్రీస్తు భగవంతుడే ఈ యొక్క మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యంలో 40 దినములు 40 రాత్రులు యేసు ప్రభు ఉపవాసముతో గడిపి ఉన్నారు అని. క్రీస్తు భగవంతుడు నూతన నిబంధనలో ఉపవాసం గడిపితే, మరి పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాము, ప్రభువైన దేవుని యొక్క సన్నిధానము ద్వారా ఈ 40 రోజుల యొక్క కార్యక్రమం అనేక విధాలుగా దైవ సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క కృపను వారు పొందుకున్నారని. పాత నిబంధనలో నిర్గమకాండము మరి 24వ అధ్యాయంలో మోషే సరాసరి మేఘమున ప్రవేశించను, అతడు కొండనెక్కి 40 రాత్రింపవళ్ళు అక్కడ ఉండెను అని చెప్పేసి మొట్టమొదటిగా సెలవిస్తున్నారు. మరి అదే మోషే ప్రవక్త దేవుని యొక్క మాట ప్రకారం మరి దైవ కార్యాల కోసమై నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వాక్యంలో మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజుల్లో అతడు అన్న పానీయములు ఏమీ ముట్టుకొనలేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తాయి. తర్వాత అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలు రాసి ఉన్నాడు. 40 రోజుల ఉపవాస కఠోర దీక్ష ప్రార్థన దేవుని యొక్క ఆజ్ఞను పొందుకున్న మోషే ప్రవక్తను చూస్తూ ఉన్నాం. ఆ యొక్క రాజుల మొదటి గ్రంథంలో ప్రభువైన దేవాదేవుడు దూత ద్వారా ప్రసాదించిన ఆ యొక్క ఆహారముతో ఏలియా ప్రవక్త ఇదిగో 40 రోజుల పాటు తన ప్రయాణం చేసి ఉన్నారని మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వాక్యం సెలవిస్తుంది. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను, ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ హోరేబు చేరుకునని. తదనంతరం ఏమి జరిగిందయ్యా అంటే, అతడు రాజును అభిషేకించాడు, తన యొక్క స్థానంలో ఎలీషా ప్రవక్తను సహితము అభిషేకించారు అని చెప్పేసి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా యోనా గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నగరము 40 రోజుల తర్వాత నాశనము కానున్నది అని చెప్పేసి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఆ సందేశాన్ని యోనా ప్రవక్త ప్రజలకి చెప్పినప్పుడు ఆ యొక్క రాజుతో సహా ప్రతి ఒక్కరు కూడా వాక్యం సెలవిస్తుంది, గోనె ధరించి ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారు.
ఆ విధముగా వాళ్ళు చేసినప్పుడు దేవుడు మనసు మార్చుకుంటారనే విశ్వాసముతో వాళ్ళు ఆ కార్యాన్ని చేస్తారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఆ విధముగా అటువంటి విశ్వాసముతో వారు చేసిన కార్యాలను బట్టి ప్రభువైన దేవాదేవుడు వారిని శిక్షించక వారిని నాశనం చేయకుండా వదిలివేశారని చెప్పేసి కూడా వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభువైన దేవాదేవుడు తన యొక్క కృపకు పాత్రులే బిడ్డలని తనతో ఉండడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారు అనటానికి ఈ వాక్యాలు మనకి చాలా సాక్ష్యముగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమే దేవాదేవుడు ఈనాటి సువార్త పట్టణంలో సహితము మనందరికి కూడా సెలవిస్తున్నారు. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు మనకు ఉండాలని. ఉపవాస ప్రార్థనలు తప్పకుండా అనేక రకాలుగా దేవుని యొక్క కృపకు పాత్రను చేస్తాయని దేవాదేవుడే పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమే ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు 50 ప్రవక్త ద్వారా ఈ విధముగా పలుకుచూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా యొద్దకు తిరిగి రండు అని చెప్పేసి 50 గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా ఈ యొక్క 2వ పట్టణంలో సైతము ప్రభువైన దేవాదేవుడు పునీత పౌలు గారి యొక్క మాటల్లో కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు. 2వ కొరింథీయులు 6వ అధ్యాయం 2వ వచనములో, ఎలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనచో ఆలకించండి, ఇదిగో ఇప్పుడే మిక్కిలి మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పేసి భగవంతుడు సెలవిస్తున్నారు. ఈ వాక్యాలను బట్టి మనం మన యొక్క జీవితంలో దేవుని వైపు మరల్చడానికి, మన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి సువార్తను విశ్వసించడానికి ఈ యొక్క తపస్కాలం ఒక అనుగ్రహ కాలం. తపస్కాలం ఒక దీవెనకరం. తపస్కాలం మనందరం కూడా దేవుని దరిచేర్చే కాలం. తపస్కాలం మలినమైన మన యొక్క జీవితాలని పరిశుద్ధపరచుకోవడానికి భగవంతుడు ప్రసాదించిన గొప్ప అనుగ్రహ కాలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో ఈ యొక్క విభూది బుధవారం రోజున గురువులు మన యొక్క నొసటిపై మట్టిని, ఆ యొక్క విభూదిని రాస్తూ శిలువను వేస్తూ ఆదికాండం 3వ అధ్యాయము 19వ వాక్యంలో చెప్పిన విధముగా నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరికి మట్టిలోనే కలిసిపోతావు అని దాన్ని గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా మట్టిలో కలిసిపోవాలి. కాబట్టి ఆ మట్టిలో కలిసిపోయే శరీరం కాకుండా ఆత్మను దేవుని చేర్చుకోవడానికి మనము ఈ యొక్క తపస్కాలంలో పశ్చాత్తాపడుతూ తప్పులను ఒప్పుకుంటూ దేవుని యొక్క సువార్తను విశ్వసిద్దాం. దేవునికి ప్రేమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈ యొక్క తపస్కాలం ప్రారంభం నుంచి చివరి వరకు మనందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేయవలసిన ముఖ్యమైన 3 పనులు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. వీటితో తప్పకుండా ప్రాయచిత్త కార్యక్రమాలు ఉండాలి, పశ్చాత్తాప కార్యక్రమం ఉండాలి. అప్పుడే భగవంతుడు మనందరిని ఆశీర్వదిస్తూ తన దరి చేర్చుకుంటారు. ఈ వాక్యాలు ఈ యొక్క తపస్కాలం చేసే పుణ్యక్రియలు మరియు చెప్పే ఈ యొక్క 14 స్థలాలు అంటే శిలువ మార్గం తప్పకుండా దేవుని యొక్క కృపకు మనల్ని పాత్రలు చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనందరినీ తన దరి చేర్చి తన కృపకు పాత్రలను చేయుదురుగాక.